చంద్రన్న సంపద సృష్టిస్తే జగన్ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. మరోసారి అధికారం ఇస్తే టీట్కో ఇల్లు తాకట్టు. వెంకన్న ఏడుకొండలు ధర్మాన ఇంటికి 5 గేట్లు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీట్కో కాలనీ ప్రచారంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ విమర్శలు. టీట్కో వాసులకు అండగా ఉంటారని భరోసా. పాత్రుని వలస సమీపంలో ఏపీ టీట్కో కాలనీలో టీఎస్ఎస్ చీఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాగలం కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పాల్గొన్నారు. కాలనీకి విచ్చేసిన ఆయనకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. కాలనీలో పర్యటించిన ఆయన దృష్టికి కాలనీ వాసులు పలు సమస్యలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ టిట్కో కాలనీలు చంద్రబాబు మానసపుత్రికలుగా పేర్కొన్నారు. అందువల్లనే ఇల్లు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడంలో తాత్సర్యం చేశారన్నారు. గత ఏడాది తాను ధర్నా చేయడంతో ఆగమేఘాల మీద ఇల్లు అప్పగించారని గుర్తు చేశారు. అయితే మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారు. ఆగు మాట ఇన్నయ్యు నా గొంతోడు పట్టేసింది. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకేస్తారు. అది గొప్ప కాదు. నాకు అది కూడా కాదు. కాలనీ వాసులు మిగతా వాళ్ళు ఉన్నారు, దొంగ దోపిన దాక్కున్నారు. వాళ్ళతో కూడా మీరు ఓటేయించాలా, మీ చుట్టాలతో ఓటేయించాలా, మీ బంధువులతో ఓటేయించాలా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఎంతమంది వచ్చారో మీరందరూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిలాగా ఈ 5 రోజులు పనిచేసి నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడితే 20 సంవత్సరాలు మీకు ఈ ఇల్లులు మీకు ఎలాగ నీడనిస్తున్నాయో చల్లదనం ఇస్తుందో అలాగ నేను మీకు కాపాడుకొని మీ యోగక్షేమాలు చూసుకొని మీ కష్ట సుఖాల్లో నేను ఉంటాను. ఇదంతా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన బతుకులు బాగుపడతాయి. ఆదరణ పథకం మీద ఇచ్చే పనిముట్లు మళ్ళీ ఇస్తాం, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. ఆయన కళ అన్న నందమూరి తారక రామారావు కూడు గొడ్డ మేడ పెట్టారు. అదే ఈ మేడ ఇలాగ మరెన్నో టిడ్కో ఇల్లు పూర్తి బాధ్యత తీసుకొని ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ₹1,00,000 కట్టి ఇప్పటికి వడ్డీ కట్టుకుంటూ ఇల్లు రెంట కట్టుకుంటూ ఉల్టా 35,000 ఇస్తే జగనన్న కాలనీ కడతాడట. జగనన్న కాలనీ కడితే హాల్స్ ఆఫీస్ పడుకోలేము, మతం వేసి పడుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చాడు. టౌన్ లో అయితే 2 సెంట్లు, విద్యులు అయితే 3 సెంట్లు. మీకు ఎన్టీ రామారావు గారు ఆనాడు బీసీ ఎస్సీ ఎస్టీలకి కాలనీలు ఇచ్చాడు. ఈ కాలనీలు బీసీ కాలనీ అని పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరది ఆయన తాత పేరు రాజారెడ్డి తాతగారి సొమ్ములాగా జగనన్న కాలనీ అట నీ బాబు గారి సొమ్మ. ఎన్టీ రామారావు 5 సెంట్లు ఇచ్చి 2 టిన్నులు, ఒక టిన్ను ఒక కుటుంబం, ఒక టిన్ను ఒక కుటుంబం. ఆ 2.5 సెంట్లు ఇప్పుడు 2 కొడుకులు పుడితే సెంటున్నర పంచుకొని 40 సంవత్సరాల కిందట ఎన్టీ రామారావు గారు ఇస్తే ఈ రోజుకి 1.5 వచ్చింది. నువ్వేం చేసావు? ఇప్పుడు సెంట్ ఇస్తాను. నువ్వు అప్పుడు మేము 5 ఇచ్చామంటే నువ్వు 10 సెంట్కి ఇచ్చి ఒక వ్యక్తికి 5 సెంట్లు ఇవ్వాలా. నువ్వు సెంట్ ఇచ్చావు. తిన్న కాల్స్ ఆఫీస్ పడుకుంటే చోటు లేదు. కావాలంటే చూడండి, అగ్గిపెట్టెల కంటే దారుణం కాలనీ, అంత దారు. అందుకు మీరందరూ కూడా ఆలోచించి జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, నన్ను ఎమ్మెల్యేగా, నరేంద్ర మోడీ గారిని పీఎం చేసుకోవడానికి, ప్రధానమంత్రి చేసుకోవడానికి రామ్మోహన్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం.